హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీన్స్ ఆలు టమాటో కర్రీని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బీన్స్ని అయితే తీసుకొని ఈ విధంగా శుభ్రంగా ఒలిచేసి పక్కనైతే పెట్టేశాను. దీంట్లోనికి ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఒక 80% అట్లా ఉడికించేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ పైనకైతే మరొక బాండిని పెట్టుకొని దాంట్లోనికి 2 గుప్పిళ్ళ పల్లీలనైతే వేసుకుందాం. దాంట్లోనికి 3 లవంగాలు, అట్లాగే కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా అయితే ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. వీటన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోనికి అయితే తీసి చల్లార్చుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలోనికైతే 2 టమాటా ముక్కలను అయితే నేను కట్ చేసి పక్కన పెట్టాను. వాటిని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అయితే వీటిని మనం మగ్గించుకుందాం. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే మగ్గిపోయాయి. వీటన్నింటినీ కూడా మనం ఒక ప్లేట్లోనికి తీసి చల్లార్చుకుందాం. వీటన్నింటినీ కూడా మనం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండిలోనికి 1 స్పూన్నర ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోనికే పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకుందాం. వీటిలోనికి కొద్దిగా 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మగ్గేంత వరకు అయితే మనం మగ్గించుకుందాం. ఇవి మగ్గిన తర్వాత దీంట్లోనికి 2 ఆలునైతే నేను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టాను. ఆలుని కూడా దీంట్లోనికి వేసుకొని మనం ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆలు అంతా కూడా మనకి చక్కగా అయితే మగ్గిపోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనికే ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ని అయితే దీంట్లోనికి వేసేసుకుందాము. ఆలు అనేది మనకు తొందరగా అయితే మగ్గిపోతుంది కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత దీంట్లోనికి ఈ విధంగా బీన్స్ వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా అయితే బీన్స్ని కూడా ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనికి మనం 2 స్పూన్లన్నర సాల్ట్ని అయితే వేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం తినే విధానాన్ని బట్టి అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని దీంట్లోనికి కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కారాన్ని అయితే 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. దీంట్లోకే కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర నేను పౌడర్ కొట్టి పక్కన పెట్టాను. జీలకర్ర పౌడరు అట్లాగే ధనియా పౌడరు 2 కూడా 1/4 టీ స్పూన్ అట్లా వేశాను. వీటన్నింటినీ వేసిన తర్వాత ఉప్పు, కారం అట్లాగే ఈ మసాలా అంతా కూడా ఈ ఆలూకి అట్లాగే ఈ బీన్స్కి పట్టే విధంగా ఈ విధంగా అయితే ఒకసారి మనం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఈ మసాలా అంతా వాటికి పడితే అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనికే ఇందాక మనం పల్లీలు అట్లాగే టొమాటోని కూడా మనం మగ్గించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటన్నింటినీ కూడా నేను మిక్సీకి అయితే పట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా దీంట్లోనికైతే వేసేసుకుందాం. ఆల్రెడీ టమాటాను కూడా మగ్గించాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఉంటుందని ముందే నేను దీన్ని ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా దీంట్లోనికి వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి సరిపోతుందండి. మనకు కొద్దిగా గ్రేవీ కావాలన్నాం అనుకోండి, దీంట్లోనికి కొద్దిగా వాటర్ వేసుకుంటే అయితే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకొని 2 నిమిషాలు వీటికి అంతటికి కూడా మసాలా పట్టే విధంగా అయితే ఈ విధంగా వదిలేయాలి. 2 మినిట్స్ అట్లా ఉంచుకున్నాం అనుకోండి, ఈ మసాలా అంతా కూడా కర్రీకి పడుతుంది. ఈ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఏ దానిలోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా నా స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఏ విధంగా వచ్చిందనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడు 2 మినిట్స్ అయితే అయింది కాబట్టి దీంట్లోనికి మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా అంతా అంతటికి పట్టింది కాబట్టి ఇప్పుడు దీంట్లోనికి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేవి మనకి కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. 2 నిమిషాలు అలా మనం ఉంచేసుకున్నాం అనుకోండి, మనకు కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా అయినా సరే వాటర్ వేసుకోవచ్చు. ఇదంతా ఉడికిపోయి మనకి పైనకి ఆయిల్ తేలితే అయితే మనకి కర్రీ అయిపోయినట్లేనండి.
చూసారు కదా, ఈజీగా టేస్టీగా సింపుల్ వేలో అయితే మనం బీన్స్ ఆలూ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇదంతా కూడా మనకు మగ్గిపోయింది కాబట్టి ఫైనల్గా అయితే దీంట్లోనికి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే ఈ విధంగా వేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.